train number 11020 Bhubaneswar, Mumbai Chhatrapati Shivaji Terminal, Konark Express is arrived on platform number 7. తర్వాత అనుకుంటా నియర్లీ ముంబై వెళ్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ 5కి బయలుదేరాం విజయవాడలో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ కర్ణాటక స్టేట్లో 4:20 అయింది, 4:21 అయింది. ఎండ అయితే 45 అలా ఉంటుందేమో. మొత్తం టాప్ లేచిపోతుంది ఎక్కడికి అక్కడ. ఈ కెమెరా ఇది మొత్తం హీట్ ఎక్కిపోతుంది. ముంబైలో దిగాక అక్కడ ఈవినింగ్ వరకు కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత ఒక చిన్న అడ్వెంచర్ ఉంది, అది ఏంటనేది మీకు చూపిస్తాను. ప్రస్తుతం అయితే ట్రైన్ జర్నీ చూడండి. సోలాపూర్ వచ్చాం. ఎప్పుడన్నా తెలిసి 1 అవర్ బ్యాక్ వచ్చాం అనుకుంటా. 6 అయింది ఇప్పుడు టైం. సోలాపూర్ వచ్చాం. ఇక్కడ దిగి వాటర్ ఏదో ఒకటి తీసుకుని ట్రైన్ టూర్ చెప్పాక ఇందాక. ఇప్పుడు కొంచెం అనుకూలంగా ఉందన్నమాట వాతావరణం. ఇందాకైతే ఇప్పుడు వేడెక్కిపోయి స్టక్ అయిపోయి మొత్తం నానబెండ చేసింది. Here we go, సోలాపూర్. ఏం కనిపించట్లేదు. Let's go. एक प्लेट पाव भाजी. అక్కడ ఒక 10 minutes అవుతుంది ట్రైను. ఈ పావుబాజీ కంప్లీట్ చేసి అక్కడ ఉంది కదా ఎదురుగా స్లీపర్, అందులోకి వెళ్దాం. మొత్తం పావుబాజీకి టమాటా ముక్కే బాగుంది. స్టార్ట్ అయిపోద్ది ట్రైన్. స్లీపర్ క్లాస్. And it's 5 AM in the morning. ఎగ్జాక్ట్గా 24 hours అయింది విజయవాడలో ఈ టైంకి ఎక్కాం. ముంబై సెంట్రల్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి డార్మెటరీ గూగుల్లో చూసాను అనమాట. కొంచెం ఏసీ డార్మెటరీ బాగుంది, అక్కడికి వెళ్ళాలి. లెట్స్ ఎక్స్ప్లోర్ ముంబై. వెల్కమ్ టు హిరా డార్మెటరీ. 350 రూపీస్ అంటే 24 అవర్స్కి 350 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది 26 और ऊपर है दो बेड है. हाँ ठीक है. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై, ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ముంబై. ఇప్పుడే నీట్గా స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వచ్చాం. డైరెక్ట్గా వచ్చి ఇప్పుడు గేట్ వే ఆఫ్ ఇండియా ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం ట్యాక్సీ తీసుకుని. ఆ తర్వాత అక్కడ లోకల్ మార్కెట్ బాగుంటుంది అన్నాడు, మనీష్ మార్కెట్, ఇంకా కొలాబా కాజ్వే, 2-3 ప్లేసెస్ చెప్పాడులే. హోటల్ అదే డార్మెటరీ రోడ్, దాన్ని బట్టి అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాం.
फाउंटेन है क्या? नाम क्या? फाउंटेन, हाँ इसका फ्लोरा फाउंटेन। फ्लोरा फाउंटेन। हाँ BSc। That is the gateway of India. మేమున్న హోటల్ దగ్గర నుంచి ఒక హార్డ్లీ 5 minutes పట్టిందేమో అంతే. మోస్ట్లీ అన్ని దగ్గరలోనే ఉన్నాయి. అయినా బీచ్కే కొంచెం ఆపోజిట్లో వెళ్ళాలని అన్నారు ఆయన. టికెట్ ఏమైనా తీసుకోవాలా? ఏమో వెళ్ళిపోదాంలే, చూద్దాంలే ఏమన్నా అడిగితే. దగ్గర నుంచి చూపిస్తా గేట్. తాజ్ హోటల్ అందరికీ తెలిసిందే కదా తాజ్. యాక్చువల్గా వాళ్ళు వీడియో రికార్డ్ చేయొద్దని చెప్పారు, ఇక్కడ ఎవరు లేరు కదా అని చేస్తున్నాను అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ గేట్వే ఆఫ్ ఇండియా. ఇది కట్టడానికి ఇంచుమించు 9 years పట్టిందంట. ఎవరైనా ఇంపార్టెంట్ కింగ్స్ అండ్ క్వీన్స్ వచ్చినప్పుడు వాళ్ళని వెల్కమ్ చేయడానికి ఒక స్తూపం లైక్ ఉంటారు కదా మాన్యుమెంట్ లాగా, దీన్ని అప్పుడు కట్టారంట అప్పుడున్న గవర్నమెంట్. కానీ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఇది బోట్స్. ఇదిగా దీని ఎదురుగా తాజ్ హోటల్. దీని ఎదురుగా తాజ్ హోటల్. తాజ్ హోటల్ అంటే తెలిసిందే కదా. దీని ఎదురుగా మంచి ఇంటి దగ్గర ఒక మంచి పిక్స్ దిగి వెళ్ళిపోవాలి. ఇంకెంత మొదలైపోతుంది ఇక్కడ, ఇప్పటికే ఉండలేకపోతున్నాం. నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఏదైనా మార్కెట్కైనా ఎక్కడికైనా వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చర్చ్ గేట్. చర్చ్ గేట్ మార్కెట్ కదరా అది, ఫైజల్ మార్కెట్ అనుకుంటా. ఏదో పేరు చెప్పాడు ఆయన అడిగితే. మెయిన్ అయితే చర్చ్ గేట్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ మార్కెట్ ఉంటుంది అన్నారు. ఈ ట్రాఫిక్ ఏంటో అమ్మో. ఇంకా మేము ఎర్లీగానే వచ్చాం, సరేలే 10కి వద్దాం అనుకున్నాం కానీ ఇప్పటికే ఎండ తట్టుకోలేకపోతున్నాం. అదిగో డబుల్ డెక్కర్ బస్, ముంబైకా డబుల్ డెక్కర్ బస్సెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ వాటి పేర్లు ఏం తెలియట్లేదులే, ఏ ప్లేసెస్ ఏంటనేది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఇందాక క్యాబ్లో వస్తుంటే ఆయన స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా BSc, అది ఒకటి చూపించారు. ఇంకా 2-3 ప్లేసెస్ చూపించారులే, కాకపోతే అప్పుడు తీయడం కుదరలే. ఇంత ఈవినింగ్ వరకు పాదయాత్రే, ముంబై మొత్తం పాదయాత్ర ప్లాన్ చేసాం ఈరోజు. ఈవినింగ్ మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి, CSMTకి వెళ్ళి అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళాలి. భయ్యా ఫైజల్ మార్కెట్ के ये रास्ते में जा सकते हैं? हाँ ठीक है, థ్యాంక్ యూ. అరే ఇటు వెళ్ళిపోద్దంట ప్రకృతి మధ్యలోంచి ఫైజల్ మార్కెట్. ఇటు నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మార్కెట్. ఏమో చెప్పింది అదే. మ్యాప్ యూజ్ చేద్దామన్నా ఫోన్ విపరీతమైన హీట్ ఎక్కిపోతుంది, అందుకనే GoPro వాడుతున్నాను. ఎప్పుడు అయిపోతే అప్పుడు పక్కన పడేద్దాం. కానీ సిటీ ఏంటంటే ఇక్కడ క్యాట్ పట్టుకెళ్తుంది చిన్న పిల్ల. ఇక్కడ సిటీ ఏంటంటే క్లీన్గా ఉంది చాలా, అదొకటి. అంటే ఎక్కడికక్కడ పోలీసులు బాగా ఎక్కువ ఉన్నారు. 2 ఫుడ్ అయితే అలాగా మనం తినలేం లేదు, అలాగే తెలిసిన విషయమే కదా. పొద్దున్నే బ్రెడ్లో సమోసా నంచుకు తింటున్నాడు వాడు ఎవడో, నాకేం ఎక్కలేదు. ఇంకా ఇక్కడ వెళ్ళేదారిలో ఏదైనా నచ్చితే అక్కడ తింటాం, లేదంటే లిక్విడ్ చేయి రోజుకి. ఇదేంటి నగర్ దివానీ వా సత్ర న్యాయాలయ ముంబై. న్యాయాలయం అదొకటే అర్థమైంది. అదిగో మేబీ కోర్టు ఏమో అది. రోడ్ సైడ్ చిన్న ఇడ్లీలే, మనం వేసుకునే వాటి మీద చిన్న ఇడ్లీ, కాకపోతే మైదా ఇడ్లీలు ఎలా ఉన్నాయంటే రబ్బర్లా సాగుతున్నాయి. మన బాబాయ్ తమిళనాడు నుంచి బాబాయ్ ఇక్కడికి వచ్చి ఇడ్లీ వ్యాపారం చేస్తున్నాడు. పర్వాలే, మిగిలిన అన్ని వాటి మీద ఇక్కడ బాగానే ఉంది. నో హ్యాండ్ వాష్, ఓన్లీ పేపర్ వాష్. ఆడ ఇడ్లీలో కూడా ఒక 3 రకాల చట్నీలు వేసేది. ఒకటి సాంబారు, ఇంకొకటి ఏమో కొబ్బరి పచ్చడి, ఇంకోటి ఏం వేసాడో తెలియదు. పైన 3 వేసాడు, పేస్ట్లో అయిపోయింది అది. ఇంకా అదే తినేసి వాటర్ అడిగితే వాటర్ లేదని పేపర్లు ఇచ్చాడు, 2 చేతిలో పెట్టి. అరే బిల్ అంకుల్ జీ కిतना हुआ?
50 रुपया 2 प्लेट ना हाँ 500 रुपये का छुट्टी है क्या 50 रुपीस होंगे अरे 50 रुपये ठीक है థ్యాంక్ యూ అదనమాట మ్యాటర్ ప్రస్తుతానికి అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మార్కెట్కి వెళ్ళి అరిగేదాకా తిరిగేసి డార్మెటరీకి వెళ్ళిపోయి పడుకోవడం ఎండకి తట్టుకోలేమనిపిస్తుంది ఇక్కడైతే కానీ ఇలా ఇక్కడ తిరిగినంత సేపు చల్లగా ఉంది బాగుంది ఎప్పుడైతే అలా ఇది దాటి కొంచెం సిటీలోకి వెళ్ళామో మొత్తం ఎండ వచ్చేస్తుంది దానికి సేమ్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నానేమో ఇంక మొత్తం ముందే పట్టేస్తుంది చెమవుతున్నారు దాంట్లో పవర్ బ్యాంకు ఏదో తెచ్చుకున్నాను ఏమన్నా దొరికితే అందులో వేసుకుందాం మార్కెట్కి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఎండ ఒక మాదిరిగా లేదు అసలు బాగా ఎక్కువ ఉంది ఎండ డార్మిటరీలో రెస్ట్ తీసుకుని 4కి బయటకు వద్దాం అనుకుంటున్నాం అంటే మార్కెట్ కూడా ఫుల్గా 12:30కి ఓపెన్ చేస్తారు అది ఇప్పుడు ఓపెన్ చేయరు సో ఇంకా అలా చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడైతే జనాలు ఖాళీ లేదు అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు తీర్థంకి వెళ్తున్నట్టు ఏ మూల చూసినా ఎవడో అక్కడ వెళ్తానే ఉన్నాడు ఇదిగో చూడండి ముంబైలో బస్సులు ఖాళీ లేవు కార్లు ఖాళీ లేవు నీ ఫుట్పాత్లు కూడా ఖాళీ లేవు వీళ్ళందరూ మొత్తం జాబులు కానీ దాని కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఇంకో ఏ మూలం చూసినా ఇంకెక్కడ చూసినా వస్తూనే ఉన్నారు జనాలు ఇంతమంది ఉన్నారా ముంబైలో అమ్మ బాబోయ్ సిటీ అయితే క్లీన్గా ఉంది కానీ ఎవరో ఒక్కరు కూడా ఖాళీగా లేరు ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు ఏంటో ముంబై ప్రతి ఒక్కడో పరిగెడుతూనే ఉన్నాడు ఓకే వచ్చేసాం ఫైనల్లీ డార్మెటరీకి ఇంకెక్కడి నుంచి 3 అయితే కానీ బయటికి వెళ్ళకూడదు అసలు అమ్మో బాబోయ్ పద ఏంటిదంతా అమ్మో వైర్లు మోటార్లు చెత్త చెదారం అంతా ఇక్కడ ఉంది కానీ లోపల మాత్రం నీట్గా ఉండలేదు చిన్నదైనా లోపల తెలిసి 50 మంది ఉంటారు అన్ని బెడ్లు ఉన్నాయి అక్కడ ఏసీ ప్రైస్ ఏంటంటే తక్కువ 350 రూపీస్ లంచ్ చేసేసి కొలంబో కాజ్వేకి వచ్చాం అదే మార్కెట్ స్ట్రీట్ రోడ్డు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో వాళ్ళు రికార్డింగ్ అలా చేయట్లేదు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ బీచ్ అటు వెళ్ళంలే ఎదర్ మార్కెట్ చూసుకుని ఎక్కువ ఇవే లేడీస్కి ఐటమ్స్ అని కానీ బ్యాంగిల్స్ అని కానీ లేదంటే టీ షర్ట్స్ అని కానీ ఇక్కడ ఎదురుగా నైక్ షోరూమ్ ఉంటుంది ఆ నైక్ షోరూమ్ ఎదురుగానే స్మగుల్ గూడ్స్ అమ్మేస్తున్నాడు అదే నైక్ డ్రెస్లో మళ్ళీ అనిపించింది అయినా వాళ్ళు ఎలా చేయట్లేదు అన్ని ప్లేసెస్లో రికార్డింగ్ ఒక 1 డేలో ఎన్ని ప్లేసెస్ తిరగాలో మ్యాక్సిమం అన్ని కవర్ చేసాం ఎండకి ఆగిపోయి తర్వాత వాకింగ్ స్ట్రీట్ 2-3 సెంటర్స్ ఉన్నాయి మార్కెటింగ్ సెంటర్స్ వాటికి వెళ్ళాం ఇప్పుడు రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక చెక్అవుట్ చేసేసాం ఇప్పుడు ఇక్కడి నుంచి కళ్యాణ్ వెళ్తాం ఏంటంటే ఇంకొక అడ్వెంచర్ అనమాట నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది సో అంతవరకు ఈరోజు అయితే మ్యాక్సిమం ఎందుకు తిరగాలో అన్ని ప్లేసెస్ తిరిగాం బాగుంది ముంబై నచ్చింది రోజుకి ఒక 1 crore ఖర్చు పెట్టినా బతకచ్చు
రూపాయలు తినే బతకచ్చు అనమాట. రిచ్గా ఈజీగా అయితే అందరినీ నమ్మలేము, మోసాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకి టెక్నాలజీ అది ఉంది కాబట్టి మొబైల్లో ప్రతిదీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చూసుకుని కొంచెం వెళ్తే సరిపోతుంది. ఎక్కడికెక్కడ క్యాబ్స్ ఉన్నాయి, అదొకటి బెటర్ థింగ్. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. अंकल बाहर जाने के लिए रास्ते बाहर बाहर అమ్మ బాబోయ్ మామూలుగా లేరు. ఎవరు ఎప్పుడు ముంబై వచ్చినా ఈ లోకల్ ట్రైన్ మాత్రం ఎక్కడికైనా చచ్చిపోతారు. నేనేమో మొత్తం ఇంట్లోకి అన్ని కొనేసి ఇందులో పెట్టి కూర్చున్నాను, ఎక్కడ కొట్టేస్తాడో తెలియదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎంతమంది? అమ్మో, ముంబై నుంచి ఇక్కడికి 52 కిలోమీటర్స్. అది ఎంత అంటే 15 రూపీస్ ఛార్జ్ చేశాడు. మొత్తానికి వాళ్ళందరినీ దాటుకుని స్టేషన్ బయటకు అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి అదే స్టేషన్ పక్కనే ఉందిలే, మహాత్మా పూలే చౌక్ ఉంది, అక్కడ పికప్ పాయింట్ మాది. అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళి పికప్ పాయింట్ దగ్గర నుంచి వాళ్ళు మమ్మల్ని పికప్ చేసుకుంటారు. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం. ఓకే.